నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. చాలా వరకు జంటల మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లమ్ని పట్టుకొని చాలా డిప్రెస్కి వెళ్ళిపోతారు, ఉంటారు. లేదు అంటే ఆ టైంలో తప్పుడు నిర్ణయాలు, విడిపోదాము, డివోర్స్ తీసుకుందాము, ఇలాంటి నిర్ణయాల వరకు వెళ్ళిపోతూ ఉంటారు. అసలు అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఆలోచించాలి, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా టేక్ కేర్ చేసుకోవాలి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ పక్క వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఇదంతా కూడాను ఒక కంప్లీట్గా ఒక మనం చుట్టూ ఉన్న ఆరాని క్లెన్స్ చేస్తూ ఉంటుంది. మన ఆలోచన విధానం ఒక టఫ్ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి, డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఉదయ్ గారు, మోటివేషనల్ స్పీకర్. నమస్తే అండి. నమస్తే సార్, చాలా వరకు కూడాను టఫ్ సిచ్యువేషన్స్లో తీసుకోవాల్సిన అంటే నిర్ణయాలు తీసుకునే విషయంలో అనుకోకుండా మనం ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటాం. ఇంకా సిచ్యువేషన్ టఫ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో బయటకు రావాలి, సమర్థవంతంగా దాన్ని ఎదుర్కోవాలి అంటే మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అసలు ఎలా బయటకు రావాలంటే? వండర్ఫుల్ మ్యామ్. మనం ఒక కోట్ ఉంటుంది, అన్ని బాగున్నప్పుడు ఎవరైనా బాగానే ఉంటారు, కానీ ఒక టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు హ్యాండిల్ చేసే విధానం ప్రకారంగా మీ లైఫ్ అనేది డిటర్మైన్ అవుతుందని చెప్తారనమాట. రీసెంట్గా నేను ఒక పర్సన్ని కలిసానమాట. హీ వాజ్ యాక్చువల్లీ లవింగ్ వన్ పర్సన్, బట్ దే వర్ లైక్ ఫ్రెండ్స్. బట్ తను ప్రపోజ్ చేసే టైంకి తనకి ఏం తెలిసింది అంటే షీఈస్ ఆల్రెడీ ఇన్ రిలేషన్షిప్ విత్ సమ్మన్ ఎల్స్. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆ అమ్మాయి గురించి కూడా తనకి. బట్ తినేంటి ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్న టైమ్, బట్ ప్రపోజ్ చేసేసారు. సో కంప్లీట్ ఎమోషనల్ స్టేట్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. బిజినెస్ స్టార్ట్ చేయలేదు, రేపు క్లయింట్ మీటింగ్ ఉంది, లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఫార్వర్డ్. ఒక వైపు వచ్చేసి ఎయిట్ చేస్తానమాట. తను కంప్లీట్ లాస్ట్ 1 year ఎవరితో మాట్లాడలేదు. ఈ అమ్మాయి కంప్లీట్ ఫ్యూచర్ అనుకున్నట్టు వెళ్ళిపోయాడు. అండ్ ఆపోజిట్ ఎండ్లో ఇప్పుడు చూసుకుంటే షీఈస్ ఆల్రెడీ ఇన్ రిలేషన్షిప్ విత్ సమ్మన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఇవన్నీ ఉంది, ఆగిపోయారు. నేను అప్పుడు నువ్వు ఏం చేసావు అంటే అప్పుడు మైండ్లో అదే వచ్చిందంట, అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా బాగానే ఉంటారు, ఇప్పుడు బాగాలేనప్పుడు నేను ఎలా తీసుకోవాలి అని చెప్పేసి తను ఒక ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారంట. అక్కడ ఒక స్టోరీ విన్నారు, ఒక క్యాన్సర్ సర్వైవర్. ఆ క్యాన్సర్ సర్వైవర్ ఏంటి అంటే షీ వాజ్ ఆల్మోస్ట్ ఇన్ 4th stage ఆఫ్ క్యాన్సర్. తను డాక్టర్ చెప్పినా సరే ఇంకా అయిపోయింది అని చెప్పేసి ఆ సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ ఒక కోచ్ని కలిసినప్పుడు ఏమని చెప్పారంటే తను నువ్వు ఈ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు, నువ్వు లాంగ్వేజ్ చేంజ్ చేయాలి, లైఫ్ అయిపోయింది, నేను ఇంకా చనిపోతాను అని చెప్పేసి అనుకుంటున్నావు. అలా అనుకోవడం వల్ల ఏమవుతుందో ఆటోమేటికల్గా నీ బ్రెయిన్ అంతా కూడా ఆ విధంగా ట్యూన్ అవుతుంది అని చెప్పేసి కొన్ని ఇన్కాంటేషన్స్ చెప్తారంట. అసలు ఇన్కాంటేషన్ ఏంటి అని నేను అడిగాను. సో అప్పుడు తను చెప్పాడు ఏంటంటే అఫర్మేషన్స్ అని చేస్తాం కదా, అఫర్మేషన్స్ అంటే నువ్వు ఐఎమ్ గుడ్ ఆర్ అన్నీ బాగుతాయి అని అనుకుంటున్నాం. బట్ ఇన్కాంటేషన్ అంటే మీ బాడీ మీ ఫిజియాలజీని కూడా తీసుకొచ్చేసి చేయడం అని చెప్పేసి అప్పుడు కోచ్ చెప్తారంట. ఫస్ట్ ఏం చెప్పాడంటే నౌ ఐఎమ్ ద వాయిస్, ఐ విల్ లీడ్ అండ్ ఐ విల్ నాట్ ఫాలో. సో ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఏమనుకుంటారంటే ఇంకా అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది ఇంకా అనుకుంటున్నారు. బట్ తను ఏం చెప్తున్నారు, నా బ్రెయిన్ని ఫాలో కాను, నౌ ఐఎమ్ ద వాయిస్, ఐ విల్ ఓన్లీ లీడ్, ఐ విల్ నాట్ ఫాలో. తర్వాత ఇంకా నా లైఫ్ క్లోజ్, నో ఐ విల్ క్రియేట్ నాట్ డెస్ట్రాయ్, ఐ ఆమ్ ఎ ఫోర్స్ ఫర్ గుడ్, ఐ ఆమ్ ఎ లీడర్, డిఫై ది ఆడ్స్, సెట్ అండ్ న్యూస్. తనను మల్టిపుల్ టైమ్స్ ఆ ఇన్కాంటేషన్ చేస్తూ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం తన క్యాన్సర్ నుంచి బయటకు వచ్చేసారంట. మనం చాలా సిచ్యువేషన్స్ చూసాం అలాంటివి. చాలామంది డాక్టర్స్ చెప్తారు ఇంకా అయిపోయింది ఏం చేయలేమని, బట్ సర్ప్రైజింగ్గా మిరాకిల్గా పీపుల్ కమ్ అవుట్ ఆఫ్ దోస్ సిచ్యువేషన్స్. కొంతమంది చిన్నది ఉన్నా కూడా తెలియకుండా చాలా డీప్గా వెళ్ళిపోతారు. అవును, నేను అన్నాను అప్పుడు ఓకే అది బాగానే ఉంది, బట్ నువ్వు రిలేషన్షిప్ అక్కడ నువ్వు అనుకునే అమ్మాయి ఇట్లా మిస్ అవుతుంది కదా, అప్పుడు నువ్వు ఏం చేస్తావు అక్కడ అన్నప్పుడు తను ఏం చెప్పారంటే ఆ సిచ్యువేషన్లో ఆ పర్సన్ వెళ్ళిపోతున్నట్టు ఆల్మోస్ట్ తన బాడీలో లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయిందంట, కళ్ళ నుంచి వాటర్ వచ్చేస్తుంది. ఆ మెసేజ్ చూడగానే చాలా బాధపడుతున్నారు అనమాట అప్పుడు. బట్ సడన్గా తనకు తెలియకుండా అంట రైట్ సైడ్ సమ్ వాయిస్ వచ్చిందంట, అరే నౌ యు ఆర్ ద వాయిస్ అని చెప్పేసి తన బ్రెయిన్ చెప్పడం స్టార్ట్ అయిందంట. ఏంటి నాకు అర్థం కాలేదు ప్రాసెస్ అంటే తను ఏమైపోయిందంటే ఒక సైడ్ బ్రెయిన్ ఏంటంటే అమ్మాయి వెళ్ళిపోతుందని చెప్తుంటే ఇంకొకసారి ఏంటి అబ్బాయి కూడా ఇన్కాంటేషన్స్ ముందు నుంచి చేస్తున్నాడు, కానీ అది ఎప్పుడు హెల్ప్ అవ్వలేదు. బట్ ఈ సిచ్యువేషన్లో తెలియకుండా తన సబ్ కాన్షియస్ ట్రిగర్ అయిపోయి తను లిటరల్గా చెప్పాడనమాట ఒక కపుల్ ఆఫ్ సెంటెన్సెస్. నేను తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశాను. ఇట్ వాజ్ లైక్ ఏమైంది ఆ సిచ్యువేషన్లో అంటే మై బ్రెయిన్ వాజ్ సెయింగ్ నౌ ఐ ఆమ్ ద వాయిస్, ఐ విల్ లీడ్, ఐ విల్ నాట్ ఫాలో. బ్రెయిన్ అమ్మాయి వెళ్ళిపోతుంది చెప్తున్నారు, బట్ ఈయన వాయిస్ ఏం చెప్తుంది, నేను వాయిస్, నేను నడిపిస్తా ఇప్పుడు కార్. బ్రెయిన్ చెప్పేదానికి వెళ్ళాను, ఐ విల్ లీడ్, ఐ విల్ నాట్ ఫాలో మై బ్రెయిన్. తర్వాత ఏం చెప్పారు, ఐ విల్ క్రియేట్ నాట్ డెస్ట్రాయ్, నా లైఫ్ని నేను ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తాను, అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పేసి నా లైఫ్ని డెస్ట్రాయ్ చేయను. ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి కంప్లీట్గా తను లాంగ్వేజ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ బేస్డ్ ఇన్కాంటేషన్ యూస్ చేస్తారు. తర్వాత ఐ ఆమ్ ఎ ఫోర్స్ ఫర్ గుడ్, ఐ ఆమ్ ఎ లీడర్. లీడర్ అంటే ఏంటి, వేరే వాళ్ళు లీడ్ చేయడం కాదనమాట, నా లైఫ్ని నేను లీడ్ చేస్తాను, నా మైండ్ ఇచ్చే భయాలని కాదు. తర్వాత
డిఫై ది ఆడ్స్. లేదు మైండ్ లేదు అలా కాదు, ఇలా 2 నిమిషాలు బాగానే ఉంటావు స్ట్రాంగ్గా, తర్వాత ఏడుపు వచ్చేస్తుంది. నో, డిఫై ది ఆడ్స్, ఓకే. సెట్ ఎ న్యూ స్టాండర్డ్, స్టెప్ అప్ అని మల్టిపుల్ టైమ్స్ అప్రాక్సిమేట్లీ ఆయన ఒక 8 hours చేశారంట. లైక్ నౌ ఐ ఆమ్ ద వాయిస్, ఐ విల్ లీడ్ నాట్ ఫాలో, ఐ విల్ క్రియేట్ నాట్ డౌట్, ఐ విల్ బిలీవ్ నాట్ డిస్ట్రాయ్, ఐ ఆమ్ ఎ ఫోర్స్ ఫర్ గుడ్, ఐ ఆమ్ ఎ లీడర్, డిఫై ది ఆడ్స్, సెట్ ఎ న్యూ స్టాండర్డ్, స్టెప్ అప్ అని ఇలా చేసిన తర్వాత ఏమైందంటే ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ తన బ్రెయిన్ ట్యూన్ అయిపోయింది అనమాట. ట్యూన్ అయిపోయి ఆబ్వియస్గా అమ్మాయి వెళ్ళిపోతుంది ఇవన్నీ ఓకే, బట్ హిస్ బ్రెయిన్ వాజ్ లైక్ నువ్వు చేయొచ్చు కదా. దెన్ హీ రియలైజ్ ఓకే పేరెంట్స్ ఉన్నారు, రైట్, లాట్ ఆఫ్ పీపుల్ మిగతా వాళ్ళు ఉన్నారనమాట హూ ఇస్ లవింగ్ హిమ్, హీ ఈస్ హావింగ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్, బిజినెస్ స్టార్ట్ అవ్వబోతుంది ఇవన్నీ. సో బ్రెయిన్ భయం పైన ఫోకస్ చేస్తావా లేకపోతే పాసిబిలిటీ ఉన్న దానిపైన ఫోకస్ చేస్తావా? ఆ సిచ్యువేషన్లో ఆ ఇన్కాంటేషన్ వల్ల ఇవాళ అబ్బాయి మల్టిపుల్ పీపుల్ని ఇన్స్పైర్ చేస్తారు విత్ హిస్ బిజినెస్. ఓకే. అదే సిచ్యువేషన్లో చాలా మంది ఏం చేస్తారు, వెళ్ళిపోయింది ఆ అమ్మాయి అనగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సిగరెట్, మందు, ఇంకా డిఫరెంట్ వాటికి అలవాటు పడిపోతూ ఉంటారు. కరెక్ట్. సో అక్కడ డిఫరెంట్ తనకు కూడా ఛాన్స్ ఉండదు అలా వెళ్ళిపోవడానికి. బట్ కేజీఎఫ్ సినిమాలో ఒక సిచ్యువేషన్ వస్తుంది, అక్కడ తను అక్కడ యాంకర్ చెప్తారు కదా, ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు మీ హీరో ఏం చేస్తారు అని చెప్పేసి అంటారు. సో అంతే అనమాట, ఆ సిచ్యువేషన్లో మీరు ఏమి చేస్తారో దాన్ని బట్టి మీరు హీరో అవుతారా ఆర్ పార్ట్ ఆఫ్ క్రౌడ్ అనేది తెలుస్తుంది. బట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఆ అబ్బాయి ఏం చూస్ చేస్తారు అంటే, ఐ విల్ నాట్ లెట్ దిస్ సిచ్యువేషన్ డెస్ట్రాయ్ మీ, ఐ విల్ లెట్ దిస్ సిచ్యువేషన్ రీడిఫైన్ మై కెరియర్, రీడిఫైన్ మై లైఫ్ అని స్టార్ట్ చేసి అలా ముందుకెళ్ళాడు. ఇవాళ ఎనీ టఫ్ సిచ్యువేషన్ వచ్చినా సరే ఆయన బ్రెయిన్ ఒకటి చెప్పినా తెలియకుండా ఎక్కడి నుంచి ఒక వాయిస్ వస్తుందంట, నౌ ఐ ఆమ్ ద వాయిస్, ఐ విల్ కంటిన్యూ ఫార్వర్డ్ అని చెప్పేసి. ఇది నాకు నా బిజినెస్ పరంగా నాకు హెల్ప్ అయింది అనమాట. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఒక్కొక్కసారి యూ విల్ ఫేస్ కాంపిటీషన్, ఇప్పుడు వార్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, మల్టిపుల్ థింగ్స్ బయట అవుతున్నాయి అనమాట. సో బ్రెయిన్ విల్ కీప్ పాపింగ్ అప్ లాట్ ఆఫ్ థింగ్స్, ఇది అవుతుందా అవ్వదా ఇవన్నీ. బట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మన బ్రెయిన్ మాట వినేస్తే అక్కడికి ఆగిపోయి స్టక్ అయిపోయి ఉంటాం. బట్ అప్పుడేంటి, నౌ ఐ ఆమ్ ద వాయిస్, ఐ విల్ లీడ్, ఐ విల్ నాట్ జస్ట్ ఫాలో మై బ్రెయిన్, ఐ విల్ క్రియేట్, ఐ ఆమ్ ఎ ఫోర్స్ ఫర్ గుడ్, ఐ ఆమ్ ఎ ఫోర్స్ ఫర్ గాడ్. ఇలాంటి లాంగ్వేజ్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికల్గా నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి కూడా బయటికి రావచ్చు. ఆ సిచ్యువేషన్లో బ్రేకప్ అయినప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ బ్రేకప్ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. అక్కడ మీరు ఏమి డిసైడ్ అవుతారో దాని బేసిస్ పైన మీ కెరియర్ డిఫైన్ అవుతుంది. నెగిటివ్ వేలో డిసైడ్ అవుతే నెగిటివ్ వెళ్ళిపోతుంది, పాజిటివ్ అవుతే పాజిటివ్ వెళ్తుంది. బట్ ఈ పర్సన్ వాజ్ లైక్, ఐ రియలీ రెస్పెక్ట్ దట్ గర్ల్ అని చెప్పేసి ఒక్క మాట కూడా నెగిటివ్గా మాట్లాడలేదు. దే హ్యావ్ అ గ్రేట్ బాండింగ్, ఈవెన్ ఫ్రెండ్షిప్ అలానే ఉంది. సో ఆ నెగిటివ్ సిచ్యువేషన్లో కూడా ఈ వాస్ ట్రైయింగ్ టు లుక్ ఫర్ ద పాజిటివ్ థింగ్స్. ఎందుకంటే తెలుసు నెగిటివ్ వల్ల ఏం వచ్చేది లేదు, అట్లీస్ట్ అక్కడ లాంగ్వేజ్ చేయడం వల్ల ఏమైంది, ఇవాళ ఈజ్ అ గుడ్ బిజినెస్ పర్సన్ అయిన వల్ల ఇంకా చాలా మంది ఇన్స్పైర్ కూడా అవుతారు అనమాట. సో అట్ ఎనీ నెగిటివ్ సిచ్యువేషన్లో మనం ఎలాంటి లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాం, అయిపోయిందా లైఫ్ అయిపోయింది అనుకుంటున్నామా, ఆర్ ఇస్ ఇట్ దిస్ థింగ్ ఎట్లా ఉన్నాయి. కరెక్ట్, లాంగ్వేజ్ మీన్స్ మన థాట్స్ ఎట్లా ఉన్నాయి, మన థాట్స్ ఎట్లా మనల్ని లీడ్ చేస్తున్నాయి. కరెక్ట్. ఇప్పుడు నేను మిమ్మల్ని చాలాసార్లు లైఫ్ ఈజ్ లైక్ ఎ బ్యాటిల్ అంటే మీరు నాకు ఒక ఎనిమీలా కనపడతారు, లైఫ్ ఈజ్ లైక్ ఎ పార్టీ అంటే అందరు ఫ్రెండ్స్ లా కనపడతారు. కరెక్ట్. మనం లైఫ్ని ఎలా చూస్తున్నాం, లాంగ్వేజ్ ఎలాంటి చూస్ చేస్తున్నాం, రైట్. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో మీ లాంగ్వేజ్ యూస్ చేసి మీ బ్రెయిన్ ఎలా ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పేసి, అలా పీపుల్ క్యాన్ యూస్ లాంగ్వేజ్ ఇన్ ఎ రైట్ వే అండ్ అక్కడ నుంచి మనం చేంజ్ తీసుకొని రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.